హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టార్గెట్ CASF 2025. గైస్, ఎవరైతే అభ్యర్థులు పారామిలిటరీలో ఉద్యోగం సాధించాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక సువర్ణ అవకాశం లభించినట్టే. ఎందుకంటే మనకి అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనం సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. పోస్ట్ నేమ్ అసిస్టెంట్ కమాండెంట్. ఎగ్జామినేషన్ కండక్ట్ బై బోర్డ్ యూపీఎస్సీ నిర్వహిస్తుంది. ఏమేమి పోస్టులు ఉన్నాయంటే BSF 24, CRPF 204, CISF 92, ITBP 4, SSB 3, టోటల్ 357 పోస్టులు రావడం జరిగింది. అప్లికేషన్ డేట్స్ చూసుకుంటే 5th March 2025 నుండి 25th March 2025 వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఏదైనా అప్లై చేసే టైంలో మీరు ఏదైనా మిస్టేక్ చేస్తుంటే కరెక్షన్ డేట్స్ కూడా ఇచ్చారు. 26th 3rd 2025 నుండి 1st April 2025 వరకు మనం ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఎగ్జామ్ డేట్ చూసుకుంటే మాత్రం మనం August 3rd రోజు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఫీజ్ స్ట్రక్చర్ చూసుకుంటే OBC జనరల్కి 200, SC STకి 0. అండ్ అలాగే క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ ఎవరైతే అభ్యర్థులు డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి ఫస్ట్ పేపర్ వచ్చేసి 10 AM to 2 PM 2 hours ఉంటుంది. OMR బేస్డ్ ఉంటుంది. ఇది లైక్ ఏంటంటే GSGK అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది. అండ్ అదే రోజు మళ్ళీ 2 PM నుండి 5 PM వరకు థియరీ పేపర్ ఉంటుందన్నమాట. మనకు థియరీ టైప్లో రాయాలి ఎగ్జామ్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి PST PMT ఉంటుంది. హైట్ మేల్కి 165, ఫీమేల్కి 157, చెస్ట్ మేల్కి 81, ఎక్స్పెండ్ చేస్తే 5 centimeters ఎక్స్టెండ్ కావాలి. ఫీమేల్కి చెస్ట్ లేదు. అండ్ 100 meters రేస్ మేల్కి 16 seconds, ఫీమేల్కి 18 seconds. 800 meters 3 minutes 45 seconds మేల్, 4 minutes 45 seconds ఫీమేల్. షార్ట్ పుట్ చూసుకుంటే 7.2 kgs, 4.5 meters త్రో చేయాలి మేల్. ఫీమేల్కి షార్ట్ పుట్ లేదు. సో ఫోటో ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే మనం అప్లై చేసే డేట్ నుండి 10 days ఓల్డ్ అయి ఉండాలి. 10 days ఓల్డ్ అయి ఉండి ఫోటో కింద డేట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 11th కదా, ఈరోజు 11th కాబట్టి ఒక 10 days అంటే మీరు ఫస్ట్ March 2025 రోజు దిగిన ఫోటో డేట్ ఉండాలన్నమాట అక్కడ. అండ్ ఫోటో కింద నేమ్ ఉండాలి, డేట్ ఉండాలి, ఫోటో దిగిన డేట్ అది కూడా 10 days ఓల్డ్ అయి ఉండాలి. ఓకేనా. మరిన్ని అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో CISF గురించి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ గైస్.